So, good evening, all. Welcome, Meherji. Meherji, with your permission, I am recording the session. Yes, please. Go ahead, Dr. Jyoti. Okay, thank you so much, and welcome all of you, Nagashri, Anujyoti, Ramya, Deepti. Hello, madam. Hello, ma'am. Hi. As people are joining, I'll allow them to join. In the meantime, in the మెహర్ గారు అడిగినట్టుగా మీరు ఏమైనా చేసినవి ఉంటే కనుక డెఫినెట్గా షేర్ చేయండి. మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఈ లాస్ట్ సెషన్ నుంచి ఇప్పటి వరకు చేసిన వాటిలో ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా షేర్ చేయండి. ఒక్క 5 minutes మ్యామ్, ఒక్క 5 minutes లో. యా. ఇన్ ద మీన్ టైం మేబీ మెహర్ గారు చేస్తారు, ఆవిడ చాలా చేశారు. ఓకే, సరే. స్పీకర్ ఇద్దరివి ఆఫ్ ఉన్నాయి, నన్ను మాట్లాడమంటారా? యా, ప్లీజ్ గో అహెడ్. నాగశ్రీ, రమ్య, అనుజ్యోతి. Yes, ma'am. Good evening. Good evening, So, ma'am. లాస్ట్ క్లాస్ లో ఇట్ వాస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ అమ్మా. వాట్ ఈస్ క్రోషియే కి ఎలాంటి హుక్స్ యూస్ చేస్తాము, ఎలాంటి యాన్స్ యూస్ చేస్తాం అనేది లాస్ట్ మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెషన్ లో మనం క్రోషియేతో ఏమైనా ఆర్టికల్ అయినా ఏమైనా చిన్నది ఏదైనా స్టార్ట్ చేద్దాము. దానికి కావాల్సిన బేసిక్ స్టిచెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం హుక్ యూజ్ చేసి నార్మల్ గా చైన్ వేసుకుంటాము, దాన్ని చైన్ స్టిచ్ అంటారు. ఓకే, బేసిక్ స్టిచెస్. దాని తర్వాత సింగిల్ క్రోషియే అంటే జస్ట్ ఒక్కసారి హుక్ ఇన్సర్ట్ చేసేసి మనం హుక్ లో నుంచి యాన్ తీసుకొని మళ్ళీ దాంట్లో లూప్ లో నుంచి తీసేస్తాం, అది సింగిల్ క్రోషియే. 2 times తిప్పి డబుల్ టైం చేసేదాన్ని డబుల్ క్రోషియే అంటారు. మళ్ళా సింగిల్ టైం చేసేసి ఒకటేసారి తీసేదాన్ని హాఫ్ డబుల్ క్రోషియే అంటారు. సో అలా మనకి బేసిక్ కొన్ని స్టిచెస్ ఉంటాయి. ఓకే, ఆ బేసిక్ స్టిచెస్ మీకు కొన్ని వీడియోస్ నేను పంపిస్తాను, దాంతో ఏం చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. నార్మల్ గా మనకు క్రోషియే చేయటం వచ్చినా గానీ ఆ ఎండింగ్ అనేది లాస్ట్ లో మనం ఎట్లా ఫినిషింగ్ ఎట్లా చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ ఎట్లా చేయాలి అనేది, నెక్స్ట్ లైన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అలా రౌండ్ గా తిప్పుతుంటే మనకి ఎండ్ ఎక్కడైంది స్టార్ట్ ఎక్కడైంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ లో ఐ థింక్ రమ్య ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. Yes, ma'am. సో ఈ క్వశ్చన్ ఈ దానికి నేను కొన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను, లేకపోతే ఇప్పుడు క్లాస్ లో మీకు క్లారిఫై చేస్తాను. సో నేను ఈ క్లాస్ లో మీకు హెడ్ వార్మర్, ఇప్పుడు మీరు అందరు గ్రూప్ లో ఉన్నారా? హెడ్ వార్మర్స్ చూసారా? నేను చేస్తాను మొన్న. ఆ హెడ్ వార్మర్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను రిటర్న్ నోట్స్ ఇద్దాం అనుకున్నా ఫస్ట్. ఓకే, రిటర్న్ నోట్స్ ఇచ్చేదానికైనా ఫస్ట్ ఇప్పుడు మనం అప్కమింగ్ సీజన్ వింటర్ లో హెడ్ వార్మర్స్ ఎంతైనా మన దగ్గర అవసరం పడతాయి, మనం కొంటుంటాము, లేకపోతే మనం అల్లుకోవచ్చు. బయట చిన్న పిల్లలకి అయితే మనం కొంటూ ఉంటాము, అలాంటిది మనం ఇంట్లో చేసుకొని వేసుకుంటే అదొక ఆనందం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే చాలా చేశాను, చూడండి ఎలా ఉంది, బాగుంది. ఓకే, ఇది ఒకటి. అంటే ఇప్పుడు నేను డిసెంబర్ లో ఒక స్టాల్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, ఆ స్టాల్ కోసమని నేను ఒక్క నిమిషం. హలో. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్. చూసారా, ఇది సింపుల్. ఇప్పుడు చూడటానికి మీకు చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందా? ఇది ఏం స్టిచ్ ఏమో మనకు వస్తుందో రాదో అని డౌట్ ఉంటది మీకు. బట్ సింపుల్ స్టిచ్, సింగిల్ క్రోషియే, హాఫ్ డబుల్ క్రోషియే. ఒక లైన్ ఏమో మొత్తం సింగిల్ క్రోషియే, ఒక లైన్ ఏమో మొత్తం హాఫ్ డబుల్ క్రోషియే. చూసారా, పెట్టుకొని చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. బాగుందా? ఈజీగా 275 రూపీస్ కి నేను సేల్ చేస్తాను ఇది. దీంట్లో యాన్ మనకి ఒక 100 రూపీస్ యాన్ అయితేనే సరిపోతుంది, అంటే క్వాలిటీ ఆఫ్ ద యాన్. ఈ యాన్ చూడండి మీరు, చాలా బాగుంది. ఇదైతే ఇంపోర్టెడ్ క్వాలిటీ. ఒక ఫ్రెండ్ లండన్ నుంచి వస్తుంది, నీకు ఏం కావాలి మెహర్ అంటే, నాకు యాన్ కావాలి, యాన్ తీసుకురా అని చెప్తాను. సో మీకు ఐడియాస్ ఎందుకు ఇస్తున్నానంటే నెక్స్ట్ మీరు కూడా అట్లా చేసుకోవచ్చు అని. ఇది చూడండి, ఇది మనకి లోకల్ మార్కెట్ లో దొరకదు, కానీ మనకు ఆన్లైన్ దొరుకుతుంది. నేను లింక్స్ పెడతాను, మీకు ఎవరికైనా కావాలంటే దీనికి లింక్స్ పెడతాను. నేను చూడండి, దీనికి హ్యాండ్ మేడ్ అని చెప్పి ట్యాగ్ వేసేసి రేట్ ట్యాగ్ కూడా వేసి పెట్టాను. ఓకే, దిస్ ఇస్ వెరీ సింపుల్ టు మేక్. సో
మనం ఇది నేర్చుకుందామా? రెడీయా ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. మీ యాన్ అండ్ హుక్ తో రెడీ ఉన్నారా? ఇంకోటి Yes, ma'am. మీ అందరికీ తెలుసు కదా, డాక్టర్ జ్యోతి గారు ఆల్రెడీ మీకు చెప్పారు నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశాను దీంట్లో అని. Yes, ma'am. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ క్రోషే. ఓకే, సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో మాకు ఈసారి టార్గెట్ వచ్చేసి గ్రానీ స్క్వేర్స్. గ్రానీ స్క్వేర్స్ అంటే తెలుసు కదా, ఈ స్క్వేర్. Yes. Okay. ఓకే, ఈ గ్రానీ స్క్వేర్స్ మాకు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ కంప్లీట్ చేసి మహిళా మనో వికాస్ ఆధ్వర్యంలో మేము 58,000 చేసాం. ఓకే, సో మాకు ఇవి చేసుకున్న తర్వాత నేను గ్రానీ స్క్వేర్స్ మళ్ళా నేను ఇంకా కంటిన్యూగా చేసి ఈ గ్రానీ స్క్వేర్స్ అన్ని జాయిన్ చేసి ఇలా బేబీ బ్లాంకెట్ చేశాను. ఇలా ఉంది. Very nice. సో ఈ గ్రానీ స్క్వేర్ లో మీకు రాంది ఏమైనా ఉందా? ఆల్రెడీ క్రోషి వచ్చిన వాళ్ళకైతే ఇది వచ్చి ఉండాలి. లేదు మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు గ్రానీ స్క్వేర్స్ నేర్పిస్తాను. చూడండి, స్క్వేర్స్ అన్ని జాయిన్ చేసి నేను గ్రానీ స్క్వేర్స్ అన్ని జాయిన్ చేసి బేబీ బ్లాంకెట్ చేశాను. ఇంకోటి మీరు నన్ను ఫాలో అవుతే చూస్తారు, ఇది ట్రాంగులర్ షాల్. ఈ స్టిచ్ ని సోల్మన్ నాట్స్ ఆర్ లవ్ నాట్స్ అంటారు. ఈ లవ్ నాట్స్ తో నేను ట్రాంగులర్ షాల్ చేశాను. ట్రాంగులర్ షాల్ మీరు ఇలా కప్పుకోవచ్చు. మరి మన హైదరాబాద్ లో అంత చలి ఉండదు కదా, కొంచెం స్టైలిష్ గా ఉంటది, కొంచెం వెచ్చగా ఉంటుంది. మరీ ఉలన్ గా థిక్ షాల్స్ కప్పుకునే అవసరం ఉండదు కదా, సో అట్లా స్టైలిష్ గా మనము ట్రాంగులర్ షాల్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇవి బ్యాగ్స్ చూడండి అమ్మా, ఇవి కూడా గ్రానీ స్క్వేర్స్ తో చేశాను. 4 గ్రానీ స్క్వేర్స్ అటాచ్ చేశాను. ఓకే, ఇది సింపుల్ డబుల్ క్రోషియే డిఫరెంట్ కలర్ యాన్స్ తో రెయిన్బో పౌచ్. రెయిన్బో పౌచ్ అని నాకు ఐడియా రాలేదు, కానీ నా మన్మరాలు చెప్పింది అల్లేటప్పుడు, దాది దిస్ లుక్స్ లైక్ ఎ రెయిన్బో అని చెప్పి, అందుకని దీని పేరు రెయిన్బో పౌచ్ అని పెట్టాను. ఓకే, ఇది చూడండి, దీస్ ఆర్ ఆల్ మొబైల్ పౌచెస్. యూ కెన్ క్యారీ యువర్ మొబైల్ స్టైలిష్లీ. ఓకే, వెరీ సింపుల్ టు డూ అమ్మా. And for the upcoming season, these are Santa Claus. నేను లింక్ షేర్ చేస్తాను మీకు, మీరు అందరు చెయ్యొచ్చు. నా దగ్గర సేల్స్ ఉన్నాయి, మీ దగ్గర నుంచి నేను తీసుకొని డెఫినెట్ గా నేను మళ్ళీ ప్రమోట్ చేస్తాను. Sure. Okay, but don't give up. Crochet is a full-time business, ma'am, but you have to put your hard work into it. Yes, ma'am. Oh, something Deepthi is wearing around the neck. Is that crochet one? Your speaker is off, ma. No, it's not crochet. Yeah, no. Yeah, I have made something similar with crochet. I will show you that also. So Yeah, now let us start the class. I am telling all about myself. Let us do crochet headband with this. Are you all ready with your hooks? Yes, ma'am. Okay. Which size, ma'am? Which number? Whatever size you are having, I will give you the basic idea. You can continue to do it in your convenient time. Say, take the yarn, measure it around your head. How many inches is that you see? So that many chains you have to make. Okay. Start making chains. First make a knot, slip knot, then start making chains. You have to make single normal chains. Okay. You have to make chains around your head, measure it and make chains. పార్టిసిపెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. మీకు క్వశ్చన్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడగండి. Yeah. Have you started making chains? Okay. Measure it around your head. Okay. Depending on the yarn and depending on the
hook size, you will know how many chains to make. All right. How many of you are crocheting along with me? Put it in the inbox, ma. If you have any doubt, Dr. Jyoti will read it out to me. Here I want to mention one thing, that nobody is teaching crochet online free sessions. If you go and look into other institutions, they are charging very high because crochet projects are very much in demand these days. So I request all of you to take this as a serious project. Don't take it light. ఏదో ఫ్రీగా చెప్తున్నారు కదా ఏదో అనుకోవద్దు. నేను కూడా చాలా నా టైం, వాల్యుబుల్ టైం నేను తీసి మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు దీన్ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి మనం ఓన్ గా మనం అల్లుకున్నా, మనం చేసుకున్నా, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఆ ఆనందం వేరే. I think everybody agrees with me. Everybody is busy. Yeah, Geeta said yes. Yeah. See, Geeta Garu. This is the chain. Geeta Garu is online? Yeah, she joined. Yeah. So just for information, బిజీగా ఉన్న ఏం మిస్ అవ్వరు, మళ్ళీ ఒకసారి గ్రూప్లో కూడా పెడతాము. సో soon we are going to organize a master class, 1 full day workshop ప్లాన్ చేస్తాము. సో ద రీజన్ అంటే మీరు అందరూ రావాలి అంటే అప్పటికల్లా బేసిక్స్ ఉంటే మీకు చాలా ఉంది కాబట్టి ఇస్తున్నారు ఈ సెషన్స్ ఫ్రీగా. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద క్రోషింగ్ వాళ్ళందరూ జాయిన్ చేయించండి గ్రూప్స్లో. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ, హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అందరిది అయిపోయిందా? Shall we go for the second line? Second row. Yes, ma'am. When you're going for the second row, all of you see clearly. Is it visible? Am I visible to all? Yes, ma'am. Yes, ma'am. See, when you are going for the second row, okay, you have to leave one chain. Leave one chain. In the second chain, just go inside the loop, draw the yarn, pull it up. Then from these 2 chains, you have to pull this. This is called single crochet. I think all of you know this, right? So first thing, you have to leave one chain. If you leave one chain, that straight line will come. Ramya, this is your doubt. Watch it carefully. Leave one chain. In the second chain, go inside the chain. Go inside the chain. Get the yarn. Pull it from 2 chains. All right? That is called single crochet. Okay? One whole line you have to make. Till the end, you have to make single crochet. Fine. See, I will show you. I don't want to make this big. You all can make your head size. I don't want this big because already I have made a headband of this. So I will show you on a small. मेरा head size बना सकते हो. आपका साइज तो इसमें से ले लो मैडम, आपको जो चाहिए. देखो, सिंगल क्रोशिए. Ma'am, little bit up. You come till the end, Ramya, then I will show you the second line. Yes, ma'am. Ma'am, see, I just didn't start. After leaving a chain, I have to hook take one turn. Single crochet. Single crochet. Then this is it, right, ma'am? Yes, I'm just a getting single crochet. 3. I'm getting 3 then. No, you're getting 3 because you're taking double crochet. Wait, I'll show you. See, this is your hook. All Yes, of you ma'am. clearly watch. This is your hook. Just go inside the chain, pull the yarn. Inside You the get chain. 2. Okay. You get 2. Then Yes, yarn ma'am. over and pull from 2. All Okay, right? See? Yes, ma'am. Go inside the chain, pull the yarn. You have 2 chains on the hook.
Clearly visible? Yes, ma'am. Then yarn over and pull from 2. All right? See, again I'm showing clearly. Go inside the yarn, chain, pull the yarn. You get 2. Then yarn over and pull from 2. Okay? This is called single crochet. Any doubt? No? Yes, very nice. So finish till the end. After finishing till the end, I am going to show you another one. Crochet is like meditation because your mind will not wander anywhere. If you have started cooking also, you keep anything on the stove, you will forget, it will burn. 100% guarantee. Don't do cooking when you are doing crochet. Finish all the work and sit so that your mind will be only on crochet. 100% I have experienced this many times. When I start crochet, my mind will completely go into crochet only. You cannot divert your mind to anything else. As long as you are crocheting, you are in meditation. And also it is the best activity for your brain. So it will help you in keeping your mind